అంటే అడివిశేష్ గారు ఆయన చాలా గడుసుగా ఆయన రాసుకున్న కథని చాలా గమ్మత్తుగా ప్రొడ్యూసర్ చేత ఒప్పించగలిగే ఒక ఒడుపున్న ఆ, నటుడు అండ్ దర్శకుల్లో కొంత భాగం, నిర్మాతల్లో కూడా కొంత భాగం అవుతాడు ఆయన. అంటే మీరు ఫోర్స్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని నేను చెప్పి. ఎన్నో కథలు విన్నానండి ఆయన నుంచి. అవునా? ఎన్నో కథలు విన్నాను. ఆ కథలన్నిట్లో నాకు నచ్చిన కథ ఇది. ఓ, చాలా కథలు చెప్పి విన్నారు నాకు. ఇది బిఫోర్ దిస్ నాట్ దిస్ స్టోరీ, ఐడియాస్ గా ఎన్నో వస్తాయి కదండి, ఇలా అలా అని వస్తాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఆయనకున్న వే స్క్రీన్ ప్లే, ఎలాగ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఒక స్టోరీ, నేను ఒక సింపుల్ స్టోరీ అని అన్నా కానీ ఒక సింపుల్ స్టోరీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ తీసుకురావటం ఇట్స్ స్క్రీన్ ప్లే. ఐ బిలీవ్ దట్ ఈ సినిమాలో అది కూడా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే ఇస్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. ఎడిటింగ్ పార్ట్, ఇట్ హ్యాస్ మల్టిప్లైడ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు దట్ వాజ్ ద రీజన్ అండి. సో ఆయనకున్న స్ట్రెంగ్త్ ఒక హ్యూమన్ డ్రామాలోకి తీసుకొచ్చి హౌ కెన్ వి టెల్ దిస్ స్టోరీ అంటే, నేను ఫస్ట్ నుంచి అనేది ఇది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ప్రేమ కథ, థ్రిల్లర్ లాగా చెప్తాం, చెప్పే విధానం ఒక థ్రిల్లర్ లాగా. సో ఇప్పుడు నేను చాలా మందిని అడిగాను, ఇలాంటి సినిమా మీకు కంపారిజన్ ఏంటి అని, ఈ కథ ఈ సినిమాకి కంపారిజన్ ఏంటి అని. అదే నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు సినిమా చూసారు కదా, 2 సార్లు చూసారు. ఫ్యాంటాస్టిక్. సో 2 సార్లు చూసినాక ఈ సినిమాకి మీకు కంపారిజన్ ఏంటి? ఇలాంటి సినిమా అంటే కంపారిజన్ ఏంటి? ఏదో థ్రిల్లర్ చెప్పాలి, ఎందుకంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. లవ్ ఇస్ ఏ అండర్లైన్. సో ఇలాంటి జానర్ మనకి ఏది మీకు కంపారిటివ్ గా అనిపించవచ్చు అని అడిగితే ఆ క్వశ్చన్ ఆలోచించాల్సిన పరిస్థితి, సమాధానం రాదు. సో అలా అంటే దట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ వీవ్ డన్, కైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. వీవ్ ట్రైడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఇట్ ఈస్ అరవింద్ గారు మొన్న చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆయన స్టేజ్ మీద నుంచుని ఆయన అన్నారు, అంటే ఇది లవ్వా థ్రిల్లరా, ఇది ఎలా ఎటువైపు వెళ్తుంది, ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యూ అని అన్నారు. దట్ ఈస్ వాట్ యు ఎయిమ్డ్ ఎట్ కదా బేసిక్. అంటే ఇందులో రెండు ఉన్నాయి సుప్రియ గారు. ఒకటి, ఈ కథని ఎంచుకోవడంలో కథలో కంటెంట్ నావెల్టీ ఒక పాయింట్ అయితే, వెదర్ ఇట్ రియల్లీ సూట్స్ అడివిశేషు బికాస్ ఈజ్ సో ఎస్టాబ్లిష్డ్, తన జానర్కి తనకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు కానీ, మేజర్ కానీ, గూఢచారి కానీ, క్షణం కానీ, అప్పటి నుంచి మనం ట్రావెల్ తీసుకుంటే, ఈ లవ్ కైండ్ ఆఫ్ కంటెంట్ విత్ థ్రిల్లర్ అడివిశేషికి సరిపోతుంది, ఇతనికి ట్రైలర్ మేడ్ అనే జడ్జిమెంట్కి అరైవ్ అవ్వడం కూడా కష్టమే కదండి. అంటేనండి, ఒక కథకి ఒక నటుడు నటి ఇద్దరు, శేష్ అండ్ మృణాల్ బోత్, వాళ్ళు ఆ కథని నమ్మితే, వాళ్ళకి అది ఆ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చితే, ఐ డోంట్ థింక్ మనం ఈ ఇమేజ్ పరంగా వెళ్తే అదొక విధానం అండి. ఇది ఇమేజ్ పరంగా వెళ్ళి మనం ఆలోచించడం కాదు, ఒక కథగా వెళ్ళి ఈ కథకి వాళ్ళు న్యాయం చేశారా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతాను. చేశారని నేను అనుకుంటున్నారా, చేశారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా, నేను రెండోసారి చూడలేదు. అదే బట్ ఆ అమ్మాయి అయితే, మృణాల్ని అయితే, ఠాకూర్, షీజ్ ఆ క్యారెక్టర్ కోసం షీజ్ మేడా అన్నట్టుంది ఫిల్మ్ లో. సెకండ్ హాఫ్ షీఈ్ ది షీట్ యాంకర్ ఆఫ్ సెకండ్ హాఫ్. షీఈ్ ద సోల్ అండి, సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నేను నా రివ్యూలో కూడా చెప్పా, ఇది గట్టిగా మాట్లాడితే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పా. అంటే నేను మీకు ఇది అనటానికి నేను బిగినింగ్ నుంచి ఇది 2 హీరోల సినిమా అని చెప్తా ఉన్నానండి. ఇది 2 హీరోల సినిమా. ఇట్స్ ఎ బెటర్ ఎక్స్ప్రెషన్. yes, it's a 2 hero film బికాస్ వాళ్ళు ఈక్వల్ గా పొజిషన్ చేసి, వాళ్ళు వాళ్ళ ఈ ఇమోషన్ క్యారీ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ క్యారీ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్యారీ అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ క్యారీ అవ్వాలి, బిట్రేయల్ క్యారీ అవ్వాలి. సో వాళ్ళు ఎన్నో సినిమాలు, ఇప్పుడు మనం మృణాల్ని తీసుకుంటే తను సీతారామం చేసింది. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ టు దాట్. సో వాట్ డస్ ఇట్ మీన్? దే కెన్ ఓన్ దట్. దే ఆర్ సచ్ గుడ్ పర్ఫార్మర్స్ దట్ దే కెన్ ఆ క్యారెక్టర్ని పట్టుకుని వాళ్ళు దే కెన్ టేక్ ఇట్. అవును, అది కంప్లీట్గా ట్రూ లవ్. సీతారామం అదంతా వేరే.
అది అంటే ఆనెస్ట్ లవ్ అది అదంతా. ఇది ఆనెస్ట్ లవ్ అన్నది సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది తప్పితే నాన్ లీనియర్ లో బిగినింగ్ బిట్రేలే కదా. అంటే గ్రే క్యారెక్టర్స్, గ్రే లైఫ్ లో మనం అందరం గ్రే క్యారెక్టర్సే కదా. ఎస్, అన్లెస్ వీఆర్ రివీల్డ్. when we are revealed we are probably more grey. గ్రేయర్. లేదండి, దట్ వే నేను కథని నమ్మి ఈ కథని వీళ్ళు తీగలుతారు, షనీల్ అండ్ శేష్ వీళ్ళు నేను పట్టుకుని తీగలుతారనే నమ్మకంతో వెళ్ళానండి. అదేలేండి, వాళ్ళ పాస్ట్ రికార్డు, వాళ్ళ తాలూకు కన్విక్షన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు పని అది మనకు అనుకున్నట్టు వచ్చేంత వరకు పని చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చే వరకు. లాస్ట్ రేపు రిలీజ్ అనగా కూడా సౌండ్ చెకింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు కదా శేష్ గారు ఎడిటింగ్ రూమ్. దట్ ఆల్. ఇప్పుడు అంటే మీరు అడవి శేష్ ఇంతకు ముందు ఎప్పుడు అటెంప్ట్ చేయని, తను కూడా కల్లో ఊహించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఓ మాస్ నెంబర్ ఒకటి గెయిన్ చేశారు. మీరు ఎలా చేశారండి? అంటేనండి, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ రియల్లీ? యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ అంటే కమర్షియల్ బీట్స్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి. బికాస్ యాక్చువల్లీ కమర్షియల్ ఎమోషన్ అంటే కమర్షియల్ బీట్స్ అండి. అబ్సల్యూట్లీ. సో ఇమోషన్ ఇస్ కమర్షియల్ బీట్స్ అని అన్నప్పుడు మనకి ఫన్ ఇస్ కమర్షియల్ బీట్స్, యాక్షన్ ఇస్ కమర్షియల్ బీట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ కమర్షియల్ బీట్స్. ఆ కమర్షియల్ బీట్స్ ని మనం మీట్ అవుతున్నామా ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ మీటింగ్ దట్. అండ్ అనుకుని ఇప్పుడు నేను అలవ్ అని అంటేనంటే ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. నాకు భలే ఇష్టం సాంగ్, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. అండ్ మన తెలుగు సినిమాకి సాంగ్ అండ్ డాన్స్ ఇస్ అవర్ వాట్ వీ లవ్ వెరీ మచ్. సో దానికి కెన్ వీ డూ దట్ అనేది ఒక అటెంప్ట్ అండి. అంటే ఎక్కడ మీరు కథలో మీకు షాన్యల్కి అండ్ అడవి శేష్కి వాళ్ళిద్దరూ ఒక యూనిట్గా మనం తీసుకుంటే మీకు వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఏ పాయింట్లోని ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇలా పనికిరాదు ఇలాగ ఉండాలని మీరు గట్టిగా రీట్రేట్ చేసి లేదు ఇలాగే ఉండాలి వాళ్ళ గుద్ది వాళ్ళు అంటేనంటే క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాంట్లో మనం అందరం ఒకరి ఒపీనియన్లో ఫిక్స్ అయిపోతాం. ఇలాంటి పాయింట్లో ఈ అమ్మాయి ఇలానే చేస్తుంది అని. సో ఆ టైమ్స్లో నేను వెళ్ళి ఎందుకు ఇలానే చేస్తుంది, ఇలాగ కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా అనొచ్చు కదా, ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా. ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్, నేను ఇంకొకరి పర్స్పెక్టివ్ తీసుకొచ్చి పెట్టేదాన్ని అండి ఆల్వేస్ టేబుల్ మీద డిస్కషన్స్లో. కానీ చాలా అక్కడ అబ్బూర్ రవి గారు ఉన్నారు, చాలా వాళ్ళ ఆ ముగ్గురు గ్రూప్ వాళ్ళ డిస్కషన్స్ కానీ అన్నీ దే ఆర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అన్నీ యూనో దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. సో నేను ఏదైనా వినేటప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే మాత్రం చెప్పేదాన్ని. అండ్ అనిపించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా దే ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్ అండ్ నన్ను కన్విన్స్ చేసేంత వరకు దే ఆల్వేస్ వర్క్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.